ఇన్సూరెన్స్ ఈ పేరు వినగానే చాలామంది అసలు మనకు సంబంధం లేని టాపిక్గా చూస్తారు. మరికొంతమంది అయితే అనారోగ్యానికో లేదా మరణానికో సంబంధించిన విషయంగా భావిస్తారు. కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది, అలాగే ప్రతి ఒక్కరికి అవసరం కూడా. జస్ట్ ₹1,00,000 బైక్కి కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకుంటాం. కానీ అసలు విలువ కట్టలేని ఆరోగ్యానికి, మనిషి ప్రాణానికి మాత్రం మనం ఇన్సూరెన్స్ తీసుకోము. అదొక అనవసరపు ఖర్చుగా చూస్తాము. కానీ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలిస్తే మాత్రం మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. కాబట్టి ఈ వీడియోలో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు, అన్నిటికన్నా ముఖ్యమైన టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇలా ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా ఇన్సూరెన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఫ్యూచర్లో అనుకోకుండా రాబోయే భారీ నష్టాలు, విపత్తులను భర్తీ చేయడానికి బీమా సంస్థ ధన సహాయాన్ని అందించేలా పాలసీ తీసుకునే వ్యక్తికి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉండే కాంట్రాక్ట్ని ఇన్సూరెన్స్ అని అంటారు. తెలుగులో బీమా అంటారు. అలా భారీగా రాబోయే నష్టాన్ని భర్తీ చేయడానికి గాను మనం కొంత అమౌంట్ని ప్రీమియం రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అలాంటి ఆపద వచ్చినప్పుడు మనకు జరిగే నష్టాన్ని ఆర్థికంగా భర్తీ చేయడానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఒక సెక్యూరిటీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక కుటుంబం ఆ ఇంటి యజమాని సంపాదించే ఆదాయం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ యజమాని మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తం అయిపోతుంది. పిల్లల చదువు, కుటుంబ పోషణ, బ్యాంక్ ఈఎంఐలు, పెద్దవాళ్ల మందుల ఖర్చులు ఇవన్నీ భారంగా మారిపోతాయి. అదే ఒకవేళ ఆ ఇంటి యజమానికి ఇన్సూరెన్స్ కనుక ఉంటే అది జరిగే ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చు, లేదా మరణించిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేకపోవచ్చు. కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తులకు అనుకోకుండా ఏదైనా ఆపరేషన్, సర్జరీ వంటి మెడికల్ ఖర్చులు వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. దానికోసం అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా అప్పు చేయాల్సి వస్తుంది. ఇటువంటి మెడికల్ ఖర్చుల వల్ల మధ్యతరగతి కుటుంబం కాస్త పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అదే ఒకవేళ ఆ కుటుంబంలోని వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి అనుకోని మెడికల్ ఖర్చులు వచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు అంతా హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. దీనివల్ల ఆ కుటుంబం మీద ఎటువంటి భారం పడదు. ఇలా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్లో చాలా రకాలుంటాయి. ఈ ఇన్సూరెన్స్ అనేది జీవితానికి, ఆరోగ్యానికి, వెహికల్స్కి, ప్రాపర్టీస్కి, ప్రయాణాలకు ఇలా దేనికైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ఒక పర్సన్ లైఫ్కి ఉండే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఎంత ఏజ్ వరకు కవరేజ్ ఉందో ఆ ఏజ్లోపు కనుక మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని ఆ కుటుంబానికి అందిస్తుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యానికి చేయించుకునే బీమా. ఏదైనా అనారోగ్యం కారణంగా అయ్యే మెడికల్ ఖర్చులు కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తుంది. నెక్స్ట్ మోటార్ ఇన్సూరెన్స్. బైక్, కార్, ట్రక్స్ వంటి వెహికల్స్కి చేసే ఇన్సూరెన్స్ని మోటార్ ఇన్సూరెన్స్ అని అంటారు. ఏదైనా యాక్సిడెంట్లో వెహికల్కి ఏదైనా అయినా లేదా వెహికల్ దొంగలించబడినా ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ హోమ్ ఇన్సూరెన్స్. ఇది ఇంటికి చేయించుకునే ఇన్సూరెన్స్. అగ్ని ప్రమాదం, తుఫాన్లు, వరదలు, భూకంపాలు వంటి విపత్తుల వలన ఇంటికి ఏదైనా డ్యామేజ్ అయితే ఆ నష్టాన్ని హోమ్ ఇన్సూరెన్స్ భరిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. మనం ఏదైనా ప్రయాణాలకు వెళ్తున్నా కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనిలో భాగంగా మీ లగేజ్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా, అలాగే ప్రయాణంలో భాగంగా ఏదైనా ప్రమాదం జరిగినా ఈ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ఇవే కాదు, సైబర్ ఇన్సూరెన్స్, బిజినెస్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇవే కాకుండా ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా కలిసి ఉండేలా యూలిప్స్, ఎండోమెంట్ ప్లాన్స్ వంటివి కూడా ఉంటాయి. అయితే వీటన్నిటిలోనూ ముఖ్యమైనది, అలాగే కుటుంబాన్ని పోషించే ప్రతి వ్యక్తికి తప్పకుండా ఉండవలసింది టర్మ్ ఇన్సూరెన్స్. సో అటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. టర్మ్ అంటే సింపుల్గా టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి లైఫ్కి, అంటే పాలసీ హోల్డర్కి ఒక టైం పీరియడ్ వరకు కవరేజ్ని అందించే ఒక లైఫ్ ఇన్సూరెన్స్. ఈ టైంలో కనుక పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే సమ్ ఇష్యూర్డ్ అమౌంట్ అనేది పాలసీ హోల్డర్ యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ టైం పీరియడ్లోపు అతనికి ఏమీ కాని పక్షంలో అతనికి ఎటువంటి అమౌంట్ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబానికి హెల్ప్ అవ్వాలని మాత్రమే.